హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే టాపిక్ చూద్దామండి. ఇక్కడ ప్రతి మోడల్ కవర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు ఈ క్వశ్చన్స్ డిఫికల్టీ అండ్ ఇవి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బేసిక్ చూద్దాము. అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటో చూద్దామండి. స్టేట్మెంట్ అంటే సమాజంలో లేదా ఒక ప్రభుత్వంలో లేదా ఒక సంస్థలో తలెత్తిన ఒక తీవ్రమైన సమస్య లేదా లోపము లేదా సవాలును ఇక్కడ ఒక ప్రకటన రూపంలో ఇస్తారండి. ఈ టాపిక్ సంబంధించి కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఆ సమస్యను పరిష్కరించడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి లేదా భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఆపడానికి పరిపాలనా పరంగా తీసుకునే తార్కిక ముందడుగు లేదా నిర్ణయాన్ని ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని అంటారండి. అంటే ఏదైనా ఒక సమస్య అనేది వచ్చింది అంటే దాన్ని పరిష్కరించడము లేదా దాని యొక్క తీవ్రతను తగ్గించడము లేదా ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఆపడానికి ఇచ్చే సొల్యూషన్నే ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని అన్నారండి. ఫస్ట్ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. సో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నగరంలోని ఒక ప్రముఖ నివాస ప్రాంతంలో పగటిపూట గొలుసు దొంగతనాలు ఆకస్మికంగా పెరిగినట్లు నివేదించబడింది. ఇది ప్రకటన. కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అండి. స్థానిక పోలీస్ స్టేషను వెంటనే మోటరైజ్డ్ పెట్రోలింగ్ను పెంచాలి మరియు రద్దీ సమయాల్లో ఆ ప్రాంతంలో సివిల్ డ్రెస్లో అధికారులను మోహరించాలి. నెక్స్ట్, దొంగలందరూ దొరికే వరకు ఆ ప్రాంత నివాసితులు ఇళ్ల నుండి బయటకు రావద్దని సలహా ఇవ్వాలి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఫస్ట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నారు ప్రకటనలో, నగరంలోని ఒక ప్రముఖ నివాస ప్రాంతంలో పగటిపూట గొలుసు దొంగతనాలు ఆకస్మికంగా పెరిగినట్లు నివేదించబడింది. అంటే ఇక్కడ గొలుసు దొంగతనాలు అనేవి పగటిపూట జరిగినట్లు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది చేశారండి. ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయాలంటే స్థానిక పోలీస్ స్టేషను వెంటనే మోటరైజ్డ్ పెట్రోలింగ్ను పెంచాలి మరియు రద్దీ సమయాల్లో ఆ ప్రాంతంలో సివిల్ డ్రెస్లో అధికారులను మోహరించాలి. కరెక్టే కదండి. ఇది చేయడం వల్ల ఎంతో కొంత తగ్గుతుంది కదండి దొంగతనాలు అనేది. సో ఇది వ్యాలిడే. సో ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, దొంగలందరూ దొరికే వరకు ఆ ప్రాంత నివాసితులు ఇళ్ల నుండి బయటకు రావద్దని సలహా ఇవ్వాలి. దొంగలు ఎప్పుడైనా దొరకొచ్చండి, అది ఎంత టైంలో దొరుకుతారు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి ఇది ఇలా చెప్పడం రాంగ్ అండి. దొంగలు దొరికే వరకు ఆ ప్రాంత నివాసితులు ఇళ్ల నుండి బయటకు రావద్దని చెప్పడం ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇతరుల వర్క్ అనేది మనం ఆపడానికి మనకు ఆ అధికారం అనేది ఉండదండి. కాబట్టి ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దొంగలు ఎప్పుడు దొరుకుతారో తెలియదు కాబట్టి వాళ్ళని ఇళ్ల నుండి బయటకు రావద్దని సలహా ఇచ్చేది రాంగ్ అండి. పెట్రోలింగ్ పెంచడం మరియు నిఘా పెట్టడం అనేది సమస్యను అదుపు చేయడానికి అత్యంత ఆచరణాత్మకమైన మరియు సరైన పరిపాలన చర్య. కరెక్టే కదండి. నెక్స్ట్, ఇది ఎందుకు రాంగు అంటే సెకండ్ 1, దొంగలు దొరికే వరకు ప్రజలను ఇళ్లలోనే ఉండమనడం అనేది అత్యంత తీవ్రమైన అహేతుకమైన చర్య. ఇది ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను హరిస్తుంది మరియు సమస్యకు సరైన పరిష్కారం అనేది కాదండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలకు వెళ్ళే మార్గంలో అసాంఘిక శక్తులు నిరంతరం వేధించడం మరియు ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఒక జిల్లాలో పలువురు మైనర్ బాలికలు పాఠశాల చదువును మధ్యలోనే ఆపేశారు. మళ్ళీ చదువుతాను చూడండి. పాఠశాలకు వెళ్ళే మార్గంలో అసాంఘిక శక్తుల నిరంతరం వేధించడం మరియు ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఒక జిల్లాలో పలువురు మైనర్ బాలికలు పాఠశాల చదువును మధ్యలోనే ఆపేశారు. కోర్స్ ఆఫ్ యాక్షన్ చూద్దామండి. జిల్లా యంత్రాంగం వెంటనే ప్రత్యేక మహిళా పోలీస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి మరియు పాఠశాల పరిసరాల్లో షీ టైమ్స్ని మోహరించాలి. ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా చూడటానికి జిల్లాలోని అన్ని కో ఎడ్యుకేషన్ పాఠశాలలను తాత్కాలికంగా బాయ్స్ ఓన్లీ పాఠశాలలుగా మార్చాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే
జిల్లా యంత్రాంగము వెంటనే ప్రత్యేక ఒక మహిళా పోలీస్ స్టేషన్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఏదైనా ఒక షీ టీమ్ అనేది అక్కడ ఏర్పాటు చేయమని సజెషన్ ఇచ్చారండి. సో ఇది ఏర్పాటు చేస్తే ఎంతో కొంత తగ్గుతుంది కదండి ఈ ఈవ్ టీచింగ్ అనేది అండ్ ఇది వేధించడం అనేది ఎంతో కొంత తగ్గుతుంది కదండి. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్. నెక్స్ట్, ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా చూడటానికి జిల్లాలోని అన్ని కో ఎడ్యుకేషన్ పాఠశాలలను తాత్కాలికంగా బాయ్స్ ఓన్లీ పాఠశాలలుగా మార్చాలి. ఇది రాంగ్ కదండి. ఎందుకు రాంగ్ అంటే ఓన్లీ కో ఎడ్యుకేషన్ కాకుండా బాయ్స్ ఓన్లీ పాఠశాలలుగా మారిస్తే ఇది కరెక్ట్ కాదు కదండి. సో ఇది అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉండదండి, సపరేట్ బాయ్స్కి మాత్రమే ఇస్తే. అలాంటప్పుడు ఇది ఇన్వాలిడ్ అండి. సో ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్. షీ టీమ్స్ ఏర్పాటు మరియు హెల్ప్ లైన్ తీసుకురావడం వల్ల బాలికలకు రక్షణ లభిస్తుంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, కరెక్టే. నేరస్తుల్లో కూడా కొంచెం భయం పెరుగుతుంది, ఇది కూడా కరెక్టే. ఇది సరైన అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం. సో వీ కెన్ వ్యాలిడ్ దిస్ వన్. నెక్స్ట్, సెకండ్ వన్ ఎందుకు రాంగ్ అంటే వేధింపులను ఆపడానికి కో ఎడ్యుకేషన్ స్కూళ్లను బాయ్ స్కూళ్ళుగా మార్చడం అనేది హాస్యాస్పదమైన మరియు తిరోగమన చర్య. కరెక్టే కదండి. కో ఎడ్యుకేషన్ని ఓన్లీ బాయ్స్ స్కూల్గా మార్చడం అనేది కరెక్ట్ కాదు కదండి. తప్పు చేసిన వారిని శిక్షించాలే కానీ కంప్లీట్గా వ్యవస్థనే మార్చడం అనేది రాంగ్ కదండి. సో దిస్ ఈజ్ ద రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక ప్రముఖ బహుళ జాతి సంస్థ ఎంఎన్సి ఉద్యోగుల వ్యక్తిగత డేటాను ట్రాక్ చేయడానికి అనధికారక స్పైవేర్ను చురుకుగా ఉపయోగిస్తోందని ఒక కార్పొరేట్ విజిల్ బ్లోయర్ ఆధారాలను లీక్ చేశాడు. కోర్స్ ఆఫ్ యాక్షన్ చూస్తే, రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే సదరు కంపెనీ కార్యాలయాలను సీల్ చేయాలి మరియు ట్రయల్ అంటే విచారణ లేకుండానే సంస్థ యొక్క ఉద్యోగులందరినీ అరెస్ట్ చేయాలి. డిజిటల్ ఆధారాలను ధృవీకరించడానికి మరియు సదరు సంస్థ యొక్క బోర్డు నుండి చట్టపరమైన వివరణ కోరడానికి ఒక ఉన్నత స్థాయి సైబర్ ఫోరెన్సిక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్ 1 గమనిస్తే రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే సదరు కంపెనీ కార్యాలయాలను సీల్ చేయాలి మరియు ట్రయల్ లేకుండానే సంస్థ యొక్క ఉద్యోగులందరినీ అరెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ విచారణ లేకుండానే ఉద్యోగులందరినీ అరెస్ట్ చేయడం అనేది రాంగ్ కదండి. అక్కడ తప్పేవరిది, అసలు అక్కడ జరిగిందా లేదా విచారణ చేస్తే కదండి తెలిసేది. కానీ ఇక్కడేమన్నారు, విచారణ లేకుండానే ఉద్యోగులందరినీ అరెస్ట్ చేయాలి అన్నారండి. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఆప్షన్ 2 చూస్తే డిజిటల్ ఆధారాలను ధృవీకరించడానికి మరియు సదరు సంస్థ యొక్క బోర్డు నుండి చట్టపరమైన వివరణ కోరడానికి ఒక ఉన్నత స్థాయి సైబర్ ఫోరెన్సిక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక కమిటీని ఏర్పాటు చేస్తే కదండి అందులో తప్పేంటి, నిజమేంటి, వాస్తవాలేంటి అనేది తెలిసేది. సో ఇక్కడ కమిటీ వేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఇది వ్యాలిడే. సో వీ కెన్ చూస్ ఆప్షన్ 2. చట్టబద్ధమైన సమాజంలో ఏదైనా ఆరోపణ వస్తే ముందుగా కమిటీ వేసి ఆధారాలు సేకరించడం మరియు వివరణ కోరడం అనేది రాజ్యాంగబద్ధమైన మరియు సరైన చర్య. కరెక్టే. విచారణ లేకుండా అందరినీ అరెస్ట్ చేయడం, ఆఫీసులను సీల్ చేయడం అనేది చట్ట విరుద్ధం. ఎందుకు అంటే అక్కడ విచారణ చేయకపోతే అక్కడ నిజంగా తప్పు జరిగిందా లేదా అని తెలియదు కదండి. కొంతమంది అన్యాయంగా కానీ తప్పు మోపే ఛాన్సెస్ ఉన్నాయి కదండి. సో విచారణ లేకుండా అరెస్ట్ చేయడం అనేది తప్పు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆధారాలు నిజమో కాదో ముందే తేల్చకుండా ఇలాంటి తీవ్ర చర్యలు తీసుకోకూడదు. సో వీ ఆర్ డిస్కస్డ్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు జిల్లాల్లోని అమాయక యువకులను ఆకర్షించడానికి లేదా చేర్చుకోవడానికి తీవ్రవాద ముఠాలు ఎన్క్రిప్టెడ్ భూగర్భ గేమింగ్ చాట్ సర్వర్లను ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. సరిహద్దు జిల్లాల్లోని అమాయక యువకులను ఆకర్షించడానికి లేదా చేర్చుకోవడానికి తీవ్రవాద ముఠాలు ఎన్క్రిప్టెడ్ భూగర్భ గేమింగ్ చాట్ సర్వర్లను ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అండి. సరిహద్దు జిల్లాలన్నింటిలో ఇంటర్నెట్ మరియు టెలికమ్యూనికేషన్ గ్రిడ్లను నిరవధికంగా పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులను జారీ చేయాలి. సైబర్ ఇంటెలిజెన్స్ విభాగం సర్వర్ హోస్టింగ్ సంస్థలతో కలిసి అసాధారణమైన ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ను గుర్తించాలి మరియు లక్షిత కౌంటర్ రాడికలైజేషన్ అవగాహన కార్యక్రమాలను నడపాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే సరిహద్దు జిల్లాలన్నింటినీ ఇంటర్నెట్ మరియు టెలికమ్యూనికేషన్ గ్రిడ్లను నిరవధికంగా పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులను జారీ చేయాలన్నారండి.
ఇక్కడ పూర్తిగా నిషేధించడం అనేది రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటిని నిషేధించాలి, కానీ పూర్తిగా నిషేధించడం అనేది రాంగ్ అండి. ఇక్కడ ఇంటర్నెట్ టెలికమ్యూనికేషన్ గ్రిడ్లను పూర్తిగా నిషేధించాలి అన్నారండి. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. దిస్ ఈస్ ద నాట్ వ్యాలిడ్ ఆప్షన్. నెక్స్ట్, సైబర్ ఇంటెలిజెన్స్ విభాగం సర్వర్ హోస్టింగ్ సంస్థలతో కలిసి అసాధారణమైన ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ప్యాటర్న్ను గుర్తించాలి మరియు లక్షిత కౌంటర్ రాడికలైజేషన్ అవగాహన కార్యక్రమాలు నడపాలి. ఇక్కడ ఎక్కడైతే ఇవి జరుగుతున్నాయో నేరాలు అనేవి, దాని యొక్క ఇష్యూస్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయో వాటిని గమనించి దానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలను నడపాలండి. సో ఇది కరెక్టే, ఇది వ్యాలిడ్ అండి. టెక్నాలజీ సమస్యకు టెక్నాలజీతోనే సమాధానం చెప్పాలి. సర్వర్లను ట్రాక్ చేయడం మరియు యువతలో అవగాహన పెంచడం అనేది శాస్త్రీయమైన మరియు దీర్ఘకాలిక పరిష్కారం. ఇప్పుడే డిస్కస్ చేసాం ఇది. కొన్ని చాట్ సర్వర్ల కోసం జిల్లాలకు ఇంటర్నెట్ను నిరవధికంగా బంద్ చేయడం అనేది ఆర్థిక వ్యవస్థ, విద్య, వైద్యం స్తంభించిపోతాయి. ఇది సమస్య కంటే పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది వ్యాలిడ్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పారిశ్రామిక పైప్లైన్ నుండి విషపూరిత రసాయన లీకేజీ కారణంగా ఒక పెద్ద టౌన్షిప్ యొక్క ప్రాథమిక తాగునీటి వనరు కలుషితమైంది. దీనివల్ల వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అండి. స్థానిక యంత్రాంగం వెంటనే ఆ వనరు నుండి నీటి సరఫరాను నిలిపివేయాలి మరియు నివాసితుల కోసం నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలి. కాలుష్యం బారిన పడిన వారికి చికిత్స అందించడానికి టౌన్షిప్లో తక్షణమే వైద్య సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలి. బోత్ ఆర్ వ్యాలిడ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నారండి, ఒక పారిశ్రామిక పైప్లైన్ నుండి విషపూరిత రసాయన లీకేజీ కారణంగా ఒక పెద్ద టౌన్షిప్ యొక్క ప్రాథమిక తాగునీరు వనరు కలుషితమైంది. దీనివల్ల వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు అది అనుకోకుండా జరిగింది కాబట్టి అప్పుడు మనం ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవాల్సిందే కదండి. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ చూస్తే స్థానిక యంత్రాంగం వెంటనే ఆ వనరు నుండి నీటి సరఫరాను నిలిపివేయాలి. కరెక్టే కదండి. అక్కడ నుండి వచ్చే నీళ్ళు అనేవి ఆపేయాలి. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ కలుషితమైంది అని చెప్పారు కాబట్టి. అండ్ ఆల్సో నివాసితుల కోసం నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలి. అంటే ఆ నీటిని ఆపి అక్కడి నుంచి వచ్చేవి కొత్తవి అంటే నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలి వాళ్ళకి అవసరానికి. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్. నెక్స్ట్, కాలుష్యం బారిన పడిన వారికి చికిత్స అందించడానికి టౌన్షిప్లో తక్షణమే వైద్య సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలి. కరెక్టే కదండి. అక్కడ ఎవరైతే ఈ కాలుష్యం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళకి వైద్య సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఇది కూడా కరెక్టే అండి. విపత్తు సమయాల్లో ప్రాణాలు రక్షించడం మొదటి ప్రాధాన్యత. కలుషిత నీటిని ఆపి ప్రత్యామ్నాయం చూపడం మరియు జబ్బు పడిన వారికి వైద్యం అందించడం రెండు ఒకే సమయంలో అత్యవసరంగా చేయాల్సిన పనులు. ఇప్పుడే డిస్కస్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన అకాల కరువు కారణంగా ఒక రాష్ట్రంలోని రైతులు పూర్తిగా పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇది జీవనోపాధి కోసం వలసలు ఆందోళనకరంగా పెరగడానికి దారితీసింది. ప్రభుత్వం మిగిలిన వ్యవసాయ పన్నులన్నింటినీ రద్దు చేయాలి మరియు ప్రభావిత ప్రాంతాలలో ఉపాధి హామీ పనులను ముమ్మరంగా ప్రారంభించాలి. నగరాలకు వలస వెళ్లే రైతులను మళ్లీ వ్యవసాయంలోకి బలవంతంగా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చట్టపరమైన జరిమానాలు విధించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రభుత్వము మిగిలిన వ్యవసాయ పన్నులన్నింటినీ రద్దు చేయాలి మరియు ప్రభావిత ప్రాంతాలలో ఉపాధి హామీ పనులను ముమ్మరంగా ప్రారంభించాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే అక్కడ స్టేట్మెంట్ ఏమన్నారండి, తీవ్రమైన అకాల కరువు కారణంగా ఒక రాష్ట్రంలోని రైతులు పూర్తిగా పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇది జీవనోపాధి కోసం వలసలు ఆందోళనకరంగా పెరగడానికి దారితీసింది. అంటే ఇక్కడ వలసలు ఆపాలి, ఈ కరువుని నిర్మూలించాలి అంటే ఈ గవర్నమెంట్ ఈ ఉపాధి హామీని ప్రారంభిస్తే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుంది కదండి. కాబట్టి ఈ వ్యవసాయ పన్నులన్నింటిలో నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ మిగిలిన వ్యవసాయ పన్నులన్నింటినీ రద్దు చేయాలి. అంటే దీంట్లో నష్టం వస్తుంది కాబట్టి ఈ వ్యవసాయ పన్నులకు సంబంధించి వాటిని రద్దు చేసి వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వడం వల్ల వాళ్ళకి జీవనోపాధి అనేది జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్. సో వీ కెన్ ఈజీలీ చూస్ దిస్ వన్. నెక్స్ట్, నగరాలకు వలస వెళ్లే రైతులను మళ్లీ వ్యవసాయంలోకి బలవంతంగా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చట్టపరమైన జరిమానాలు విధించాలి. ఆల్రెడీ పంటల్లో నష్టాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పంటల్లోకే వాళ్ళని వెనక్కి తీసుకొస్తే వలసలకు వెళ్ళే వాళ్ళని అది మళ్ళీ అయినా నష్టమే వస్తుంది కదండి.
కాబట్టి అది కాక అందులో వీళ్ళు ఏమన్నారు, జరిమానాలు విధించాలి అన్నారండి. జరిమానాలు విధించినంత మాత్రాన దానికి పరిష్కారం దొరకదు కదండి. సో దిస్ ఈజ్ ద ఇన్వాలిడ్. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. కరువు సమయంలో పన్నులు తగ్గించడం మరియు ఉపాధి హామీ పన్నులో కల్పించడం వల్ల రైతులకు స్థానికంగా ఆదాయం దొరుకుతుంది, వలసలు తగ్గుతాయి. ఇది ఒక ఆదర్శ సంక్షేమ చర్య. నెక్స్ట్, పొట్టకూటి కోసం వలస వెళ్ళే పేద రైతులకు జరిమానాలు వేయడం అనేది అత్యంత అమానవీయమైన మరియు చట్టవిరుద్ధమైన చర్య. ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కరెక్టే కదండి. సో ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ మురికివాడల్లో అరుదైన దోమల ద్వారా వ్యాపించే వైరల్ జ్వరం వేగంగా విస్తరిస్తోందని మరియు ఇది చిన్న పిల్లల్లో అధిక మరణాలకు కారణమవుతోందని ప్రభుత్వం క్లినిక్ల డేటా ధృవీకరించింది. నెక్స్ట్ యాక్షన్స్ అండి. మున్సిపల్ ఆరోగ్య శాఖ అన్ని మురికివాడలలో ఏకకాలంలో యాంటీ లార్వా కెమికల్ ఫాగింగ్ ప్రారంభించాలి మరియు దోమతెరను పంపిణీ చేయాలి. వైరస్ చైన్ను తెంచడానికి పునరావాస చర్యలతో సంబంధం లేకుండా మురికివాడలన్నింటినీ తక్షణమే ఖాళీ చేయించి వాటిని తొలగించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారు, పట్టణ మురికివాడల్లో అరుదైన దోమల ద్వారా వ్యాపించే వైరస్ జ్వరం వేగంగా విస్తరిస్తోందని మరియు ఇది చిన్న పిల్లలలో అధిక మరణాలకు కారణమవుతోందని ప్రభుత్వ క్లినిక్ల డేటా ధృవీకరించింది అన్నారండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే మున్సిపల్ ఆరోగ్య శాఖ అన్ని మురికివాడల్లో ఏకకాలంలో యాంటీ లార్వా కెమికల్ ఫాగింగ్ ప్రారంభించాలి మరియు దోమతెరలను పంపించాలి. ఇది యాంటీ లార్వా కెమికల్ ఫాగింగ్ అనేది ప్రారంభించి ఈ దోమతెరలను పంపిణీ చేయడం వల్ల అప్పుడు ఈ వైరస్ జ్వరం అనేది రాకుండా, ఈ ఆరోగ్యమయ సమస్యలు అనేవి రాకుండా, ఈ మరణాలను అనేవి తగ్గించడానికి ఆస్కారం ఉంటుందండి. సో వీ కెన్ చూస్ దిస్ వన్ యాజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే వైరస్ చైన్ను తెంచడానికి పునరావాస చర్యలతో సంబంధం లేకుండా మురికివాడలన్నిటిని తక్షణమే ఖాళీ చేయించి వాటిని తొలగించాలి అన్నారండి. ఇది రాంగ్ అండి. ఇక్కడ వైరస్ చైన్ను తెంచడానికి అన్నారండి. వైరస్ చైన్ను తెంచడానికి అనే బదులు ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఇదేది యాంటీ లార్వా కెమికల్ ఫాగింగ్ అనేది దీన్ని ప్రారంభిస్తే ఇమ్మీడియట్గా దీన్ని అరికట్టవచ్చు కదండి, మళ్ళీ రాకుండా. అప్పుడు ఈ దోమలు అనేవి చనిపోతాయి కదండి. అప్పుడు మన ఆరోగ్యం అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుందండి. సో వీ కెన్ చూస్ ఫస్ట్ వన్ యాజ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ సెకండ్ వన్ యాజ్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మురికివాడలన్నింటినీ తక్షణమే ఖాళీ చేయించి వాటిని తొలగించాలన్నారండి. అది ఖాళీ చేసినంత మాత్రాన కంప్లీట్గా అది ప్యూర్ క్లీన్ అవుతుందండి? అవ్వదు. ఎక్కడో ఒక చోట మూలాలు ఉంటాయి కాబట్టి ఈ వైరస్ అనేది కంప్లీట్గా క్లీన్ అవ్వదు. కాబట్టి దీన్ని వాడడం వల్ల, అంటే యాంటీ లార్వా కెమికల్ ఫాగింగ్, దీన్ని వాడడం వల్ల ఎక్కడున్నా కూడా దోమలు వాటికి చనిపోతాయి. దాని ద్వారా అండ్ ఆల్సో దోమతెరలు ఉపయోగిస్తున్నాం కాబట్టి దోమలు అనేవి వచ్చేకి ఆస్కారం ఉండదు. కాబట్టి మనం ఈ ఇష్యూని అనేది తగ్గించవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దోమల నివారణ చర్యలు చేపట్టడం అనేది అంటువ్యాధులను అరికట్టడానికి వైద్యపరంగా ఆమోదించబడిన ప్రాథమిక చర్య. కరెక్టే. రోగం వచ్చింది కదా అని లక్షలాది మంది ఉండే మురికివాడలను ఒక్కసారిగా ఖాళీ చేయడం అనేది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన మరియు అశాస్త్రీయ చర్య. ఇది వలసలను పెంచి రోగాన్ని నగరం అంతా విస్తరింపజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నలభై 48 గంటల్లోగా రాష్ట్ర తీర ప్రాంతాన్ని కేటగిరీ 5 సూపర్ సైక్లోన్ అంటే తీవ్ర తుఫాను తాకనుందని, దీనివల్ల లోతట్టు మత్స్యకార గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణ ఉపగ్రహాలు హెచ్చరించాయి. 48 గంటల్లోగా రాష్ట్ర తీర ప్రాంతాన్ని కేటగిరీ 5 సూపర్ సైక్లోన్ తీవ్ర తుఫాను తాకనుందని, దీనివల్ల లోతట్టు మత్స్యకార గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణ ఉపగ్రహాలు హెచ్చరించాయి. కోర్స్ ఆఫ్ యాక్షన్ చూసేటప్పటికి విపత్తు నిర్వహణ విభాగం వెంటనే 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని తీర ప్రాంత నివాసాల ప్రజలను తాత్కాలిక తుఫాను ఆశ్రయ కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించాలి. ప్రభుత్వం తాత్కాలికంగా అన్ని సముద్ర మరియు చేపల వేట అనుమతులను రద్దు చేయాలి మరియు వ్యూహాత్మక ప్రాంతాలలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విపత్తు నిర్వహణ విభాగం వెంటనే 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని తీర ప్రాంత నివాసాల ప్రజలను తాత్కాలిక తుఫాను ఆశ్రయ కేంద్రాలను తరలించే ప్రక్రియను ప్రారంభించాలి. ప్రభుత్వం తాత్కాలికంగా
అన్ని సముద్ర మరియు చేపల వేట అనుమతులను రద్దు చేయాలి మరియు వ్యూహాత్మక ప్రాంతాలలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించాలి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నారు, 48 గంటల్లోగా రాష్ట్ర తీర ప్రాంతాన్ని కేటగిరీ 5 సూపర్ సైక్లోన్ తాకనుందని, దీనివల్ల లోతట్టు మత్స్యకార గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణ ఉపగ్రహాలు హెచ్చరించాయి అన్నారండి స్టేట్మెంట్లో. విపత్తు నిర్వహణ విభాగం వెంటనే 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని తీర ప్రాంత నివాసాల ప్రజలను తాత్కాలిక తుఫాను ఆశ్రయ కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించాలి. కరెక్టే కదండి. ఇలా ప్రారంభించడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి కదండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రభుత్వము తాత్కాలికంగా అన్ని సముద్ర మరియు చేపల వేట అనుమతులను రద్దు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి 48 గంటల్లో. కాబట్టి ఇవన్నీ రద్దు చేయడం వల్ల ఈ ప్రజలు అనేవాళ్ళు కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకొని సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంది కదండి. సో ఈ విపత్తు నుండి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాను ముప్పు 48 గంటల్లో ఉంది కాబట్టి ముందే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మరియు వెంటనే నిషేధించి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉంచడం ప్రాణ నష్టాన్ని ఆపడానికి అత్యంత అవసరమైన ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ పార్కుల అభివృద్ధి కోసం మంజూరైన నిధులను మున్సిపల్ బాడీలోని జూనియర్ ఇంజనీర్ల బృందం దుర్వినియోగం చేసినట్లు అకస్మాత్తుగా జరిగిన ఒక ఆడిట్లో తేలింది. పబ్లిక్ పార్కుల అభివృద్ధి కోసం మంజూరైన నిధులను మున్సిపల్ బాడీలోని జూనియర్ ఇంజనీర్ల బృందం దుర్వినియోగం చేసినట్లు అకస్మాత్తుగా జరిగిన ఒక ఆడిట్లో తేలింది. మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే అనుమానిత జూనియర్ ఇంజనీర్లను సస్పెండ్ చేయాలి మరియు అధికారిక శాఖాపరమైన విచారణను ప్రారంభించాలి. ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలోని అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులను నిలిపివేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే అనుమానిత జూనియర్ ఇంజనీర్లను సస్పెండ్ చేయాలి మరియు అధికారిక శాఖాపరమైన విచారణను ప్రారంభించాలి. ఇక్కడ ఏమన్నారండి, పబ్లిక్ పార్కుల అభివృద్ధి కోసం మంజూరైన నిధులను మున్సిపల్ బాడీలోని జూనియర్ ఇంజనీర్ల బృందం దుర్వినియోగం చేసినట్లు అకస్మాత్తుగా జరిగిన ఒక ఆడిట్లో తేలింది కాబట్టి అప్పుడు వెంటనే వీళ్ళని సస్పెండ్ చేయాలి కదండి. ఎవరిని? జూనియర్ ఇంజనీర్లను. అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, కన్ఫామ్ అయింది కాబట్టి, ఆడిట్లో కన్ఫామ్ అయింది కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయడంలో తప్పు లేదండి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని విచారణ అనేది ప్రారంభించాలి. కరెక్టే. నెక్స్ట్, ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలోని అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులను నిలిపివేయాలి. ఇక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగిందని ప్రభుత్వంలో ఉండే మొత్తం అన్ని బడ్జెట్లని ఆపడం కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు కదండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మండల రెవెన్యూ కార్యాలయంలో మధ్యవర్తులకు లేదా సిబ్బందికి లంచాలు ఇస్తే తప్ప భూమి మ్యుటేషన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తి కావడానికి నెలల సమయం పడుతుందని పౌరులు ఫిర్యాదు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ భూమి మ్యుటేషన్ ప్రక్రియ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి మరియు నిర్ణీత సమయ పరిమితితో కూడిన ఆమోద నిబంధనలను తీసుకురావాలి. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలను మూసివేయాలి మరియు సిబ్బంది అందరినీ ఉద్యోగాల నుండి తొలగించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు, మండల రెవెన్యూ కార్యాలయంలో మధ్యవర్తులకు లేదా సిబ్బందికి లంచాలు ఇస్తే తప్ప భూమి మ్యుటేషన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తి కావడానికి నెలల సమయం పడుతుందని పౌరులు ఫిర్యాదు చేస్తున్నారంట. దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే రెవెన్యూ శాఖ భూమి మ్యుటేషన్ ప్రక్రియ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి మరియు నిర్ణీత సమయ పరిమితితో కూడిన ఆమోద నిబంధనలు తీసుకురావాలి. కరెక్టే కదండి ఇది. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలను మూసివేయాలి మరియు సిబ్బంది అందరినీ ఉద్యోగాల నుండి తొలగించాలి. ఇది రాంగ్ కదండి. ఎందుకు అంటే అన్ని చోట్ల ఇది లంచం తీసుకుంటున్నారా అనేది చెప్పలేదండి. ఇక్కడ ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో దాన్ని అరికట్టడానికి చూడాలి, కానీ మొత్తం అన్ని మండలాల్లో ఉన్న రెవెన్యూ కార్యాలయాలు మూసివేయడం అనేది రాంగ్ కదండి. అండ్ ఆల్సో అందరి యొక్క ఉద్యోగాలు తొలగించాలనేది కూడా రాంగ్ కదండి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు రాష్ట్ర ఎంపిక బోర్డుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బోర్డు వెంటనే అన్ని కేంద్రాలలో పరీక్షను వాయిదా వేయాలి మరియు లీకేజీ మూలాలను కనుగొనడానికి స్వతంత్ర పోలీసు విచారణకు ఆదేశించాలి. పరిపాలనా ఖర్చులను ఆదా చేయడానికి మరియు ప్రతిష్టను కాపాడుకోవడానికి బోర్డు ఆ లీకేజీను పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించి ఫలితాలను ప్రకటించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే
బోర్డు వెంటనే అన్ని కేంద్రాల్లో పరీక్షను వాయిదా వేయాలి మరియు లీకేజీ మూలాలను కనుగొనడానికి స్వతంత్ర పోలీస్ విచారణకు ఆదేశించాలి. ఇది వ్యాలిడే కదండి. సో వీ కెన్ చూస్ దిస్ వన్ యాజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ పరిపాలన ఖర్చులను ఆదా చేయడానికి మరియు ప్రతిష్టను కాపాడుకోవడానికి బోర్డు ఆ లీకేజీని పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి అన్నారండి. ఆల్రెడీ అక్కడ లీక్ అయింది అని వాళ్ళు చెప్పారు. లీక్ అయింది అంటే కంపల్సరీ వాయిదా వేయాలి కదండి, పరీక్షను కంటిన్యూ చేయకూడదు కదండి. కానీ ఇక్కడ ఏమన్నారు, పట్టించుకోకుండా పరీక్షలను నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి అన్నారండి. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన కులాల చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన ఆర్థిక సాయంలో 40% నిధులను ఉన్నత స్థాయి రాజకీయ ముఠాలు దారి మళ్లిస్తున్నాయని ఒక రహస్య ఇంటెలిజెన్స్ నివేదిక ధృవీకరించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ నగదు బదిలీని రాష్ట్ర మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా బయోమెట్రిక్ లాక్ చేయబడిన సెంట్రల్ డేటాబేస్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయాలి. అవినీతి నెట్వర్క్ భయపడే వరకు ప్రభుత్వం చట్టపరంగా వెనుకబడిన కులాల చేనేత కార్మికుల సంఘాల బ్యాంక్ ఖాతాలన్నింటినీ స్తంభింపజేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ నగదును బదిలీని రాష్ట్ర మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా బయోమెట్రిక్ లాక్ చేయబడిన సెంట్రల్ డేటాబేస్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయాలి. కరెక్టే కదండి, ఇది వ్యాలిడే కదండి. ఇక్కడ ఎక్కడా కూడా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుందండి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బయోమెట్రిక్ లాక్ చేయడం వల్ల. అంటే ఈ బయోమెట్రిక్ ద్వారా అమౌంట్ అనేది ఖాతాల్లో వాళ్ళ అకౌంట్లోకి వేయడం వల్ల. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ అవినీతి నెట్వర్క్ భయపడే వరకు బ్యాంక్ ఖాతాలన్నింటినీ స్తంభింపజేయాలి అన్నారండి. ఇది రాంగ్ అండి. ఇక్కడ ఎవరో ఒకరిద్దరు చేశారని ప్రతి ఒక్కరి ఖాతాలని ఆపడం అనేది రాంగ్ కదండి. సో వీ కెన్ చూస్ ఇన్వాలిడ్ యాజ్ ఎ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర రహదారిపై ఉన్న అన్ని మలుపు వద్ద తగినంత వీధి దీపాలు లేకపోవడం మరియు రేడియం సైన్ బోర్డులు లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో వరుసగా పెద్ద ప్రమాదాలు జరిగాయి. హైవే అథారిటీ వెంటనే అక్కడ హై ఇంటెన్సిటీ ఎల్ఈడి వీధి దీపాలను అమర్చాలి మరియు మలుపు వద్ద స్పష్టంగా కనిపించే రేడియం హెచ్చరిక బోర్డులను ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ హైవేను శాశ్వతంగా మూసివేయాలి మరియు ట్రాఫిక్ మొత్తాన్ని ప్రత్యామ్నాయ గ్రామ రోడ్ల ద్వారా మళ్లించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. హైవే అథారిటీ వెంటనే అక్కడ హై ఇంటెన్సిటీ ఎల్ఈడి వీధి దీపాలను అమర్చాలి మరియు మలుపు వద్ద స్పష్టంగా కనిపించే రేడియం హెచ్చరిక బోర్డులను ఉంచాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ హైవేను శాశ్వతంగా మూసివేయాలి మరియు ట్రాఫిక్ మొత్తాన్ని ప్రత్యామ్నాయ గ్రామ రోడ్ల ద్వారా మళ్లించాలి. ఇది రాంగ్ కదండి, శాశ్వతంగా మూసివేయడం అనేది ఇన్వాలిడ్ కదండి. సో ఇది కరెక్ట్ కాదండి. సో వీ కెన్ చూస్ ఆప్షన్ 2 యాజ్ ఏ ఇన్కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో నగర నీటి సరఫరా పైప్లైన్ నెట్వర్క్లో పలు చోట్ల పగిలిపోయింది. దీనివల్ల నీటి కొరత పెరుగుతున్న సమయంలో లక్షలాది గ్యాలన్ల శుద్ధి చేసిన నీరు వృధా అయింది. పైప్లైన్ లీకేజీలను అరికట్టడానికి మరియు పాత పైప్లైన్లపై ప్రెజర్ బ్యాలెన్స్ తనిఖీలను నిర్వహించడానికి అత్యవసర షిఫ్టులతో టెక్నికల్ రిపేర్ టీమ్స్ను మోహరించాలి. సరఫరా కొరతను అధిగమించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని నివాసితులందరికీ నీటి వృధా కింద జరిమానా విధించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పైప్లైన్ లీకేజీలను అరికట్టడానికి మరియు పాత పైప్లైన్లపై ప్రెజర్ బ్యాలెన్స్ తనిఖీలను నిర్వహించడానికి అత్యవసర షిఫ్టులలో టెక్నికల్ రిపేర్ టీమ్స్ను మోహరించాలి. దిస్ ఈజ్ ద వ్యాలిడ్ అండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే సరఫరా కొరతను అధిగమించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని నివాసులందరికీ నీటి వృధా కింద జరిమానా విధించాలి. ఎవరో ఒకరిద్దరు చేశారని ప్రతి ఒక్కరికి జరిమానా విధించడం అనేది రాంగ్ కదండి. సో వీ కెన్ చూస్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పెద్ద కమర్షియల్ హై రైజ్ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సదరు భవన యజమాని తప్పనిసరి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాడని మరియు అక్కడ కనీసం ఫైర్ ఎస్టింగ్విషర్స్ అగ్నిమాపక పరికరాలు కూడా లేవని తేలింది. నెక్స్ట్, మున్సిపల్ బిల్డింగ్ కంట్రోల్ విభాగం వెంటనే ఆ కమర్షియల్ భవనాన్ని సీల్ చేయాలి మరియు యజమానిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలను ప్రారంభించాలి. కోర్టు ఖర్చులను నివారించడానికి ప్రస్తుతం ఉన్న అన్ని ప్రైవేట్ వాణిజ్య ఆస్తులకు ఫైర్ సేఫ్టీ అనుమతులు అనేవి ఆప్షనల్ అని ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేయాలి. ఇక్కడ ఆప్షనల్ అని ఉత్తర్వు జారీ చేస్తే మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి కదండి. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ ఆప్షన్ 1 అనేది ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ కమర్షియల్ భవనాన్ని ఇక్కడ తప్పు జరిగింది, అక్కడ ఆయన ఈ రూల్స్ అనేవి పాటించలేదు కాబట్టి అతని భవనాన్ని సీల్ చేయడం కరెక్టే, అతని పైన చట్టపరమైన యాక్షన్స్ కూడా తీసుకోవడం కరెక్టే కదండి. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రధాన పట్టణ జంక్షన్ వద్ద ఉన్న 60 సంవత్సరాల నాటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో తీవ్రమైన నిర్మాణ ఫ్రాక్చర్లు అంటే పగుళ్ళు ఏర్పడ్డాయని, ఇది భారీ సరుకు రవాణా వాహనాల భారం వల్ల ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్ట్రక్చరల్ ఆడిట్ ఇంజనీర్లు నివేదించారు. రైల్వే మరియు మున్సిపల్ మౌలిక సదుపాయాల విభాగాలు వెంటనే ఆ బ్రిడ్జిపై అన్ని రకాల భారీ సరుకు రవాణా రైళ్లు మరియు రోడ్డు వాహనాల రాకపోకలు నిలిపివేయాలి, వాటిని లూప్ నెట్వర్క్ల ద్వారా మళ్లించాలి. ఇది రాంగ్ కదండి. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి ఇక్కడ కూలిపోయే ఛాన్స్ ఉందని తెలిసినప్పుడు ఇది కంప్లీట్గా నిలిపివేయాలి అనేది ఓకే. రైల్వే మరియు మున్సిపల్ మౌలిక సదుపాయాల విభాగాలు వెంటనే ఆ బ్రిడ్జిపై అన్ని రకాల భారీ సరుకు రవాణా రైళ్లు మరియు రోడ్డు వాహనాల రాకపోకలను నిలిపివేయాలి. ఎందుకు నిలిపివేయాలంటే ఇక్కడ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆల్రెడీ ఆడిట్ చేశారండి ఇంజనీర్లు. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి దీన్ని నిలిపివేయడమే కరెక్ట్. ఎందుకంటే అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు, దాన్ని రిపేర్ చేయడం వరకు. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్ పాయింట్ అండి. నెక్స్ట్, సివిల్ ఇంజనీర్ విభాగాలు ఏకకాలంలో బ్రిడ్జి పునరుద్ధరణ పనులను ప్రారంభించాలి లేదా రియల్ టైం లోడ్ సెన్సార్లను ఏర్పాటు చేస్తూ ప్రత్యామ్నాయ కొత్త బ్రిడ్జ్ నిర్మాణ ప్లాన్ను సిద్ధం చేయాలి. దాన్ని పునరుద్ధరణ చేయాలి అంటే రీమాడిఫై చేయాలి, లేదంటే ఆ బ్రిడ్జ్ యొక్క నిర్మాణాన్ని మళ్ళీ ప్లాన్ చేయాలి, కొత్త బ్రిడ్జ్ని ప్లాన్ చేయాలి. ఇది కూడా కరెక్టే కదండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రిటైల్ మార్కెట్ సూచీలు గత నెలలో ఉల్లిపాయలు, టమోటాలు వంటి నిత్యావసర కూరగాయల ధరలు 200% పెరిగినట్లు చూపుతున్నాయి. ఇది తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అండి. పేద కార్డు హోల్డర్లకు నియంత్రిత ధరలకే నిత్యావసర కూరగాయలను విక్రయించడానికి ప్రభుత్వం వెంటనే సబ్సిడీ మొబైల్ హోల్సేల్ అవుట్లెట్లను తెరవాలి. ధరలు సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరులందరూ కూరగాయలు తినడాన్ని ప్రభుత్వం నిషేధించాలి. ఇది స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే ధరలు సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరులందరూ కూరగాయలు తినడాన్ని ప్రభుత్వం నిషేధించాలి. కూరగాయలు తినడాన్ని ధరలు సాధారణ స్థితికి వచ్చేదాకా కంప్లీట్గా నిషేధిస్తే ప్రజలు ఇంక ఏం తింటారండి, కూరగాయలు కంప్లీట్గా నిషేధిస్తే. సో దిస్ ఈజ్ ద రాంగ్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్. ఆప్షన్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే పేద కార్డు హోల్డర్లకు నియంత్రిత ధరలకే నిత్యావసర కూరగాయలను విక్రయించడానికి ప్రభుత్వం వెంటనే సబ్సిడీ మొబైల్ హోల్సేల్ అవుట్లెట్లను తెరవాలి. ఇది మనకు అంటే ఈ పేద ప్రజలకు ఒక అనుకూలంగా ఇచ్చారండి ఇది, కాబట్టి ఇది కరెక్టే. వాళ్ళకు ఒక సబ్సిడీ రూపంలో వాళ్ళకు కూరగాయలను ఒక నియంత్రిత ధరలోనే అంటే కంట్రోల్ రేట్స్లోనే ఇవ్వాలని ఇక్కడ ఇచ్చారండి. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్, కాలేజీ సిలబస్కు మరియు ఆధునిక టెక్ మార్కెట్ డిమాండ్లకు మధ్య ఉన్న భారీ నైపుణ్యాల లోపం కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఒక సర్వే హైలైట్ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టెక్ పరిశ్రమల నిపుణులతో కలిసి సిలబస్ను ప్రక్షాళన చేయాలి మరియు తప్పనిసరి ప్రాజెక్ట్ అప్రెంటిషిప్లను ప్రవేశపెట్టాలి. గ్రాడ్యుయేట్ల సరఫరాను అదుపు చేయడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయాలని ఆదేశించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టెక్ పరిశ్రమల నిపుణులతో కలిసి సిలబస్ను ప్రక్షాళన చేయాలి మరియు తప్పనిసరి ప్రాజెక్ట్ అప్రెంటిషిప్లను ప్రవేశపెట్టాలి. ఇది వ్యాలిడే కదండి. ఎందుకంటే ఇది నిరుద్యోగులుగా మిగిలిపోతున్న దాన్ని అరికట్టడానికి ఇదొక వ్యాలిడే అండి. ఇక్కడ వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఇది ఇచ్చారండి, కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, గ్రాడ్యుయేట్ల సరఫరాను అదుపు చేయడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయాలని ఆదేశించాలి. ఇక్కడ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయడం అనేది రాంగ్ కదండి. గ్రాడ్యుయేట్ల సరఫరాను అదుపు చేయాలంటే ఏదైనా ఒక కొత్త విధానంతో వాటిని ఇంప్రూవ్ చేయాలి, కానీ ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసినంత మాత్రాన గ్రాడ్యుయేట్ల యొక్క సరఫరా అనేది కంట్రోల్ అవుతుందా అండి? అవ్వదండి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో విస్తరిస్తున్న అనధికారిక ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు తక్కువ ఆదాయం ఉన్న రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, దీనివల్ల పలువురు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక ఉన్నత స్థాయి బ్యాంకింగ్ నివేదిక వెల్లడించింది. పోలీస్ శాఖకు చెందిన యాంటీ ఎక్స్టార్షన్ విభాగం స్థానిక కలెక్షన్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి మరియు
అన్రిజిస్టర్డ్ డిజిటల్ క్రెడిట్ యాప్లను బ్లాక్ చేయడానికి ఇంటర్నెట్ స్టోర్లతో సమన్వయం చేసుకోవాలి. లీగల్ లెండర్లతో సంబంధం లేకుండా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకున్న రుణాలైనా పూర్తిగా రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా ప్రకటించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే పోలీస్ శాఖకు చెందిన యాంటీ ఎక్స్టార్షన్ విభాగం స్థానిక కలెక్షన్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి మరియు అన్రిజిస్టర్డ్ డిజిటల్ క్రెడిట్ యాప్లను బ్లాక్ చేయడానికి ఇంటర్నెట్ స్టోర్లతో సమన్వయం చేసుకోవాలి. కరెక్టే కదండి ఇది. ఇలా చేసుకోవడం వల్ల లోన్ యాప్లు అనేవి బ్లాక్మెయిల్ జరగకుండా అలాంటి దాని నుంచి కొంచెం వరకు తగ్గించవచ్చు కదండి. కాబట్టి ఇది వ్యాలిడే. నెక్స్ట్ లీగల్ లెండర్లతో సంబంధం లేకుండా అన్నారండి ఇక్కడ ఆప్షన్ 2లో. లీగల్ లెండర్లతో సంబంధం లేకుండా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకున్న రుణాలైనా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా ప్రకటించాలి. ఇలా చేస్తే లీగల్గా తీసుకున్న వాళ్ళు నష్టపోతారు కదండి. ఇప్పుడు ఫ్రాడ్ జరుగుతున్నవి రద్దు చేస్తే దానికి ఒక మీనింగ్ ఉందండి. కానీ ఇక్కడ లీగల్ లెండర్లతో సంబంధం లేకుండా పూర్తిగా రద్దు చేయడం అనేది రాంగ్ కదండి. లీగల్ లెండర్లు అంటే ఏంటి? వాళ్ళు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు, కాబట్టి వాళ్ళని కూడా రద్దు చేస్తే ఇక్కడ నష్టపోతున్నట్లే కదండి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక వృద్ధి సాకారం అవుతున్నప్పటికీ తూర్పు ఏజెన్సీ బ్లాకులలో 5 ఏళ్లలోపు గిరిజన పిల్లలలో తీవ్రమైన పోషకాహార లోపం 12% పెరిగినట్లు జనగణన నివేదిక పేర్కొంది. గిరిజన సంక్షేమ శాఖ అంతర్గత గిరిజన ప్రాంతాలలో మైక్రో న్యూట్రిషనల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి మరియు స్థానిక అంగన్వాడీ నెట్వర్క్ల ద్వారా పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి. ప్రభుత్వం తాత్కాలికంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతాలకు ఇచ్చే మౌలిక సదుపాయాల నిధులను నిలిపివేయాలి మరియు ఆ డబ్బు మొత్తాన్ని ఆహార ధాన్యాల పంపిణీకి మళ్లించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమన్నారు? ఆర్థిక వృద్ధి సాకారం అవుతున్నప్పటికీ తూర్పు ఏజెన్సీ బ్లాకులలో 5 ఏళ్లలోపు గిరిజన పిల్లలలో తీవ్రమైన పోషకాహార లోపం 12% పెరిగినట్లు ఈ జనగణన నివేదిక పేర్కొందంటండి. గిరిజన సంక్షేమ శాఖ అంతర్గత గిరిజన ప్రాంతాలలో మైక్రో న్యూట్రిషనల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి మరియు స్థానిక అంగన్వాడీ నెట్వర్క్ల ద్వారా పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి. ఇది అనుకూలంగానే ఉంది కదండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ప్రభుత్వము తాత్కాలికంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతాలకు ఇచ్చే మౌలిక సదుపాయాల నిధులను నిలిపివేయాలి మరియు ఆ డబ్బు మొత్తాన్ని ఆహార ధాన్యాల పంపిణీకి మళ్లించాలి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఈ మౌలిక సదుపాయాలని కంప్లీట్గా నిలిపివేస్తే అది రాంగ్ కదండి. కంప్లీట్గా నిలిపివేయడం అనేది రాంగ్ అండి. దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని దీనిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, కానీ ఇక్కడ నిలిపివేయడం అనేది రాంగ్ అండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీరు ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేటప్పుడు కానీ ఈ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకునేటప్పుడు కానీ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. వాటిని ఫోకస్ చేయండి. మీరు తీసుకునే నిర్ణయం చట్టబద్ధంగా ఉండాలి, ఎవరిని విచారణ లేకుండా శిక్షించకూడదు. కరెక్టే కదండి. తీసుకునే నిర్ణయం అనేది చట్టబద్ధంగా ఉండాలి, ఎవరిని విచారణ లేకుండా శిక్షించకూడదు. కరెక్టే. సమస్యకు పరిష్కారం కఠినంగా ఉండాలి కానీ క్రూరంగా లేదా అతిగా ఉండకూడదు. నిషేధాలు, ఆఫీసులు పూర్తిగా మూసేయడం వంటివి 99% తప్పుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్, ఒక చర్య ఆచరణలో సాధ్యమేనా కాదా అని ఆలోచించాలి. ఉదాహరణకు కూరగాయలు తినడం బంద్ చేయమనడం, ఇలాంటివి అసాధ్యం అనేవి కొంచెం ఆలోచించాలండి ఆన్సర్ చేసే ముందు. ఇక్కడ ఏమన్నారంటే కూరగాయలు తినడం బంద్ చేయమనడం అసాధ్యం, కానీ ఇక్కడ కూరగాయలు తినడం బంద్ చేయాలి అని అన్నారనుకో, అది కంప్లీట్గా రాంగ్ కదండి. కాబట్టి ఇలాంటివి గమనించండి. నెక్స్ట్, సమస్యకు గల కారణాన్ని నేరుగా దెబ్బతీసే మరియు బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించే సానుకూల చర్యలను ఎల్లప్పుడూ సరైన చర్యలుగా ఎంచుకోవాలి. కరెక్టే కదండి. సమస్యకు గల కారణాన్ని నేరుగా దెబ్బతీసే మరియు బాధితులను తక్షణ ఉపశమనం కలిగించే సానుకూల చర్యలను ఎల్లప్పుడూ సరైన ఆన్సర్గా తీసుకోవాలి. కరెక్టే కదండి. సో 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవి ఈ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఫాలో అవుతున్నామా లేదా, ఈ క్వశ్చన్స్ అనేవి మీకు నచ్చాయా లేదా కమెంట్లో తెలియజేయండి అండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. దానివల్ల
ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే ఇక్కడ జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.